నిన్న వీడియోలో వెళ్ళొద్దామని వాళ్ళు చెప్పినా కదా కలెక్షన్స్ ఏంటో చెప్తూ చేయండి. ముందుగా స్టోర్ ఓపెన్ చేశాక ఇది కింద డైలీ స్పెషల్ అని ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫ్రీ అంతా చేయండి, దాని మీద క్లిక్ చేయండి. కింద ఫ్రీ మీదకి ఓపెన్ మీద వస్తే మిగతా రోజు వస్తుంది. ప్రతిరోజు క్లైమ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి లక్కీ డ్రాయర్. లక్కీ డ్రాయర్ అనొచ్చు, గోల్డ్ డ్రాయర్ అనొచ్చు. దాని మీద క్లిక్ చేయండి. ఇలా చూపిస్తుంది అన్నమాట. మళ్ళీ లక్కీ డ్రాయర్ మీద క్లిక్ చేశాక గోల్డ్ డ్రాయర్ మీద క్లిక్ చేయండి. లక్కీ స్ప్రింగ్ ఫ్రీ దాని క్లిక్ చేస్తే మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు చూపిస్తా. చూసారా, ఇలా ప్రతి 24 అవర్స్కి ఒకసారి చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చాక ఇక్కడ బ్యాలెట్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది చూడండి, అది క్లిక్ చేశాక ఇక్కడ మీకు వచ్చిన కలెక్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇవి నాకు వచ్చినవి ఉన్నాయి, మీరు ఇంకా కలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ డౌన్లోడ్ చేయాలి, చేయలేదు నేను యాక్చువల్లీ. ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ ఫ్యాషన్స్లో ఇది క్రేజ్. యాక్చువల్లీ నేను ఇప్పుడు వచ్చండి క్లైమ్ చేసుకొని మర్చిపోయా యాక్చువల్లీ. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా. నా ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, గేమ్ ఫ్రెండ్స్ ఇంకున్నాం. మనం ఇన్వైట్ చేసినప్పుడే వాళ్ళు రారు, మనం వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మనకి గేమ్. నెక్స్ట్ కలెక్షన్స్తో అమౌంట్స్ ఉంటాయి. మీకు వచ్చిన క్యారెక్టర్స్కి అమౌంట్స్ ఉంటాయి. మీరు ప్లే చేస్తే చూడండి. నేను ఇవి చూడండి, ఇంకా చూపిస్తా. ఇది చూసా, ఇది యాక్చువల్లీ డౌన్లోడ్ చేయాలి. నెట్ అయ్యింది, స్టోరేజ్ లేక డౌన్లోడ్ చేయాలి. I love you. కింగ్ మేకర్ చెప్పే నెత్తిలాగే డౌన్లోడ్ స్టోరేజ్ లేక ఎసత్తాను అని అమౌంట్. సెల్ఫీ అమౌంట్, కుంఫు అమౌంట్, లవ్ అమౌంట్, డీజే అమౌంట్, కూల్ అమౌంట్, ఏసీ అమౌంట్, క్రయింగ్, డ్యాన్సింగ్ అమౌంట్. ఎలాగ పెట్టారు యాక్చువల్లీ. మంచిగా ఉంది గైస్, నాకు ఇది చాలా నచ్చింది. అదే డబ్బులు మీద నెక్స్ట్ చేయాలి. దుమ్ము వెళ్తే తెలుసుకుంటాను. సరే గైస్, బూయా, ఇది కొత్త వచ్చిన క్యారెక్టర్ గైస్, చాలా బాగుంది. ఇది ఇట్లా వస్తే మాత్రం పచ్చడి ఇవంతా రెండు సేమ్ క్యారెక్టర్స్. యాక్చువల్లీ కొందరికి వచ్చినాయి అమౌంట్స్, నాకు రాదు.
రావచ్చు కానీ నాతో డౌన్ చేసుకోవాలి స్టోరేజ్లో ఎక్కువ. అవి నేను నాకు ప్రజెంట్ ఇప్పుడు చూసినవి మాత్రమే చూపిస్తాను చూడండి. మళ్ళీ నేను ప్రజెంట్ చూసినవి కాసేపు అన్నీ చూపించాలి కానీ ఇవి వేరు. నీ గేమ్లో ఆడినప్పుడు చూసినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇది మాత్రం బలవంతరే హీరో నేది ठीक है ना अच्छा एक वेहिकल्स गिरा रहे सारे छूप के लगे ఇవి మాకు వచ్చిన బాక్సెస్ గెట్ బాక్సెస్ ఈ స్కేట్ బోర్డ్స్ నాకు ఓపెన్ చేయండి. పారాషూట్ వచ్చింది ఆ బాక్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. వచ్చే గ్రిజ్ సిస్టమ్ చూస్తాను ఇంకా ఇప్పుడు పెట్టిన కానీ అది ఆడదామా రాండి అంటున్నా. ఇక నేను యాక్చువల్లీ నా గేమ్స్ ఆడే బాక్స్ గిఫ్ట్ బాక్స్ ఇవి ఇంకా 1 గేమ్స్ ఆడే నాకు వచ్చినాయి. బ్యానర్స్ గేమ్ బ్యానర్స్ ఇక రావట్లేదు ఇవన్నీ. సో బ్యాక్ వచ్చాక మళ్ళీ పెట్ చాలా గన్స్ ఇవి కొత్తగా వచ్చినాయి యాక్చువల్గా. చూడండి M4A1 AK నాకు చాలా నచ్చినాయి గన్. M14 స్కాలర్ డోజో నాకు వచ్చిన ఆల్మోస్ట్. M2 డ్రాగన్ రాంగ్ యాక్షన్ XM8 M16 చాలా బాగుంది. AN94 ప్లాస్మా అన్లిమిటెడ్ అండి. కొత్తగా వచ్చిన కానీ లాస్ట్ అప్డేట్ గన్ లేదు. UMP గన్ చాలా బాగుంది. వచ్చే ఫెస్ట్ గుద్దు గుద్దు ఇది ప్యాన్ గామ్ అయితే వస్తాను మంచిగా ఉంటుంది. బాగుందిగా. ఇది మా ఖడ్గం అంటారు. పరాగన్ ఇది బ్యాట్ పదంగా నేసి చూడవచ్చు. హాయిగా ఇది మన కత్తి అంతే లక్కున్న వాళ్ళకే వస్తారు బాగా. ఇది USB గన్స్ 20 ఉంటే ఇంత మంచిగా వేస్తారు. నాకు అసలు వాడకమే రాదు. ఇది AWM రాంగ్ చేంజర్ రాంగ్ రేంజ్ హెచ్ఆర్ కొట్టచ్చు. ఇది ఇంకా కార్ 98K
ఇంకా లాంగ్ రేంజెస్ ఒకసారి తాకుతూ అవుతారు ఎనిమి మన లాంగ్ రేంజెస్ ఒక అంటున్నాయి M828 అసలు గన్ను సమానం వాళ్ళే గన్ను కానీ మంచిగా ఉంది కదా చూస్తే లుక్ ఈ లాస్ట్ సబ్జెక్ట్తో ఉందో లేదో నాకు వస్తుంది కదా పెద్ద వాళ్ళు అప్పుడు నెక్స్ట్ చూడండి గన్ షార్ట్ గన్స్ ఇవన్నీ M1043 2 బుల్లెట్ల ఎసెక్టర్ is for 12 ఇవన్నీ 2 బుల్లెట్స్ వచ్చే గన్స్ ఇది ఇంకా చాలా ఫేమస్ గన్ M1887 ఇది కొత్తగా వచ్చిన గన్ గాయస్ 2 బుల్లెట్స్ ఎనిమి అవుట్ యూఎస్పీ ముందు చెప్పిన ఇది యూఎంపీ గన్ గైస్ చాలా బాగుంటుంది గన్ నెక్స్ట్ వచ్చేసి MP5 నా ఫేవరెట్ గన్ హెడ్ షాట్స్ మాత్రం బాగా ఎగరదండి ఈ గన్తో నెక్స్ట్ వచ్చేసి VSS గన్ దేని అయితే హెడ్ షాట్స్ పెద్దగా ఇప్పుడు వాడతాం కాబట్టి టచ్ వేయండి దీనికి వచ్చే స్కోప్ మాత్రం హైలైట్ 4x స్కోప్ వస్తుంది నెక్స్ట్ గన్ MP40 దీంతో కిల్స్ మాత్రం హైలైట్ చేస్తా కాకపోతే ఏంటంటే బుల్లెట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి P19 దీంతో ఇంకా మంచిగా కిల్స్ చేస్తా నాకు బాగా నచ్చిన గన్ ఇది నెక్స్ట్ CG15 గన్ ఈ స్కోప్ మాత్రం హైలైట్ చేసి జూమ్ చేస్తే ఏముంటుంది పెద్ద కన్నా నాకు పెద్ద టచ్ ఉన్నది ఎందుకంటే నాకు పెద్దగా అసలు రాయరాదు ఈ నెక్స్ట్ వచ్చేసి థమ్సన్ ఇది ఇంకా మంచిగా కిల్స్ చేస్తా చాలా ఇష్టమైన గన్ నాకు ఇది కాకపోతే ఏంటంటే ఆపోజిట్ మాత్రం వేరే గన్ పట్టుకొని వస్తాయి నెక్స్ట్ వచ్చేసి M4A1 ఇది ఇంకా నా ఫేవరెట్ గన్ పొట్టు వేస్తాయి ఎక్స్ట్రాస్ మనం భలే వాడే దీంతో నెక్స్ట్ గన్ నెక్స్ట్ క్రోస్ బో ఇదొకటి యారో షూట్ సారీ గైస్ మిస్టేక్ అయ్యేది కరెక్ట్ గురి చూసి కొడితే మాత్రం పర్ఫెక్ట్ చేస్తారు పెద్ద దీంతో పెద్ద నేను వాడలేదు ప్లస్ ఏదైనా దొరకట్లేదు నాకు పెద్ద నెక్స్ట్ వచ్చేసి M79 ఇది ఒక రాకెట్ లాంచర్ అంటే గన్ దీంతో కాస్త మాత్రం సత్తదైతే జస్ట్ 2 బుల్లెట్స్ సత్తదైతే నెక్స్ట్ వచ్చేసి MGL140 ఈ గన్ వచ్చేసి నా కోసం పెద్ద ఐడియా లేదు గైస్ నేను పెద్ద ఇది ముట్టలేదు యాక్చువల్గా నాకు అసలు రాలేదు ఇంకా అసలు ఒకవేళ వస్తే మాత్రం ఒకసారి నేను వాడి మీకు చెప్తాను ఖచ్చితంగా గన్ను ఇది నేను వాడిన ఇది మినీ గన్ అంటారు మన భాషలో ఫారెన్ గన్లో అయితే చూసా కదా గేట్ లైన్ అనేది మినీ గన్ మన రాష్ట్రం మినీ గన్ ఇది చాలా వెయిట్ ఉంటుంది గైస్ మనకు అసలు ఉడికి గేమ్లో ఎంత వెయిట్ ఉంటుంది ఉడికినా కానీ వాకింగ్ చేసినట్టు ఉంటుంది గన్ను నెక్స్ట్ వచ్చేసి గ్రనైడ్ చేయండి దీనికి కానీ స్కిన్ వస్తే మాత్రం గ్యారంటీ సూపర్ గైస్ చేయండి నాకు స్కిన్ వచ్చింది డౌన్లోడ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ స్టోరేజ్ ప్రాబ్లం నాకు అది సో నాకు అది రాదు కానీ దీనికి టైమర్ ఉంటుంది టైమర్ పెట్టుకొని వేస్తే మాత్రం సత్తది రేట్ ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి స్లో బాల్ అదేంటో నేను చెప్తాను చూడండి
జనరల్గా పబ్జిలో ఈ స్నోబాల్ అనేది అసలు ఉందనే ఉంటుంది. ఫ్రీ ఫైర్ అనే స్పెషల్ అవుతున్నారు చూడండి. గ్లోబల్ ఇద్దరు మంచిగా దీంట్లో జాక్కోవచ్చు. అంటే ఎట్లా ఎవరైనా షూట్ చేస్తే మెరికిట్స్ వేసుకోవచ్చు. అద్దుండి జస్ట్ 40 యాంగిల్లో ఉంటాయి. గ్లోబల్ అంటారు కానీ మంచిగా ఉంటాయి. అయితే పబ్జిలో అసలు ఏం లేదు గైస్, ఫ్రీ ఫైర్లో మాత్రమే ఉంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చాక ఇక్కడ పోస్టల్ క్యాండిల్ అయితే క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తాయి గైస్. అలా నేను క్లిక్ చేశాను చూడండి. న్యూస్ ఇవన్నీ ఫ్రీ ఫైర్ న్యూస్ ఇవి. దీంట్లో అన్నీ ఉంటాయి, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏమైనా అప్డేట్ ఫ్రీ ఫైర్ అప్డేట్ ఉంటే ముందే దీంట్లో చూ చెప్తారు వాళ్ళు. సో ఇది ఒకసారి మనం కేర్ఫుల్గా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎక్స్పోస్లో మాత్రం మనకు వచ్చే గిఫ్ట్స్ అవి ఇవి ఉంటాయి. ఒక్కొక్కటి చూపిస్తే చూడండి. దాని గౌతు మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. నాకు కొంచెం నెట్ కొంచెం స్లో ఉంది, సో అందుకే కొంచెం అది టైం తీసుకుంటాయి గైస్. యాక్చువల్లీ ఇది యూట్యూబ్ యాక్చువల్లీ. ఏంటరా ఒక్కొక్కటి చూపిస్తా చూడండి, మంచిగా అయితే. ఇది ప్రిఫ్ సంబంధించిన వెబ్ సోషల్ మీడియా లింక్స్. యాక్చువల్లీ సెప్టెంబర్ అన్నా కానీ సెప్టెంబర్ మంత్లో అసలు చూడలేదు యాక్చువల్లీ. ఇది రాలేదు యాక్చువల్లీ. ఇదొకటి కోరస్ గైస్. గోధుమ మీద క్లిక్ చేస్తే ఆ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవి కరెక్ట్గా నీకు ఫర్ మొత్తం లైఫ్లో వస్తాయి గైస్ అవి. సో నేను గోధుమ మీద క్లిక్ చేస్తే చూడండి. నాకు కొంచెం నెక్స్ట్ కొంచెం స్లో ఉంది, అందుకే అది ఓపెన్ అవ్వట్లేదు. సో నేను బ్యాక్ కట్ చేస్తే అయిపోయినాయి. అది నాకు ఇంట్లో పనిచేయాలి ఎక్కడ మీద ఒకసారి మంచిగా పనిచేస్తాయి గైస్, అందుకే నేను బ్యాక్ రాలేకపోతున్నా. ఇప్పుడు వచ్చేస్తా చూడండి ఒకసారి. ఏ పరే ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఒకసారి అండి నాకు ఫోన్. లాస్ట్కి వచ్చేసాక ఇక్కడ ఈవెంట్స్లో మీకు ఇక్కడ ఏమంటాయి క్యాచెస్ ఏంటి, గన్స్ వస్తాయి, ఇది మనీ లాంటివి వస్తాయి. చాలా బాగుంది. నేను చూపిస్తా చూడండి. 9 అయిపోయింది కదా, నా 19 ఉన్నాయి. చూద్దాం ఇంకా డైమండ్స్ వస్తే ఒకవేళ మంచిగా కొందామని చూస్తాను. जी एनिमल की कैसे अब तो बहुत లాస్ట్ డైరెక్ట్ వచ్చేసింది. 2 days మాత్రమే ఉంది. నాకు సరే నేను నెట్ లేక అది క్లిక్ చేయలేకపోతున్నా. చూడండి ముందు చెప్పలేం కదా క్లైమ్ చేసుకుని ఇట్లా ఉంటాయని. చూడండి క్లైమ్ చేసుకున్నా అయిపోయినాయి. చూడండి 7 days 3 days అనేది ఇంకా వస్తే మన లక్ మంచిగా ఉంటాయి. సో ముందే వచ్చిన చూద్దాం గైస్. చూడండి గైస్ 7 days కాలేజ్ వచ్చినాయి స్కిన్. నెక్స్ట్ వచ్చేసి
అది కింద పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇది మాత్రం డైలీ వస్తాయి అది ఓపెన్ చేసుకోవచ్చు అవన్నీ అవి పోస్టర్స్ అవి పోస్టర్ పక్కన ఉంది మీద ఆరో అది అని నొక్కితే అలా వస్తుంది వచ్చింది నాకు అది ప్రతిరోజు వస్తుంది అసలు ఇది మా ఫ్రెండ్కి చేసిన గిల్డ్ అది వాళ్ళ షేర్ చేస్తూ ఉంటారు ఇది ఫ్రీ ఫైర్ అయినా కానీ షేర్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనది ఫ్రెండ్స్ లిస్ట్ అసలు చూద్దాం ఇంకా మీరు క్లిక్ చేశాక మీరు ఇది గేమ్ ఫ్రెండ్స్ ఉంటారు మన గేమ్లో పరిచయమైన వాళ్ళు ఇంకా ఉంటారు దీనిలో గేమ్ ఫ్రెండ్స్ చూడండి రిక్వెస్ట్ మీద నాకు చాలా రిక్వెస్ట్ వస్తాయి వచ్చేస్తాయి సో ఇప్పుడు రిక్వెస్ట్ మీద క్లిక్ ఇస్తుందని ఇచ్చాను ఇక చాలామంది రిక్వెస్ట్ పంపిల్లు కానీ మనం రిక్వెస్ట్ ఓకే చేసాక పిలిస్తే మాట్లాడతాం మనం మాత్రం కష్టంగా పోవాలి స్టార్టింగ్ చూస్తే రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి రాండి తాగదామని సో అట్లా నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి ఇట్లా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ బజర్ ఉన్నది చూడండి అది లేకపోతే ఫ్రెండ్స్ ఏం గేమ్స్ ఆడుతున్నాయని గిక్ ఉంటాయి గైస్ చూడండి ఇక చూపిస్తాను కానీ అదే ఏ మోడ్ ఆడుతున్నారు ఆన్లైన్లో ఉన్నారా లేదా ఎన్ని అవర్స్ ముందు ఉన్నారు అనేది ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇట్లా గైస్ ఇలా ఇవన్నీ నేను ఓల్డ్ గేమ్స్ అయినాయి సో ఇక తినకి క్లిక్ చేసాక ఇక్కడ సర్చ్ బార్కి క్లిక్ చేసాక వస్తాయి మన ఫ్రెండ్స్ ఐడీస్ ఇట్లా ఒకవేళ మీకు షేర్ చేస్తే అక్కడ టైప్ చేసి ఓకే నొక్కితే వాళ్ళ చేస్తాయి ఈ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పోతుంది నీకు నొక్కిన జాయిన్ అట్లా ఏమైనా ఫాలో చేస్తే మీకు అట్లా వస్తుంది గైస్ ప్రజెంట్ ఎవరు ఫాలో చేయట్లేదు అది అసలు ఎందుకు వచ్చిన ఆప్షన్ నాకు ఇంకా పెద్ద ఐడియా లేదు కదా వస్తే ఖచ్చితంగా చేస్తాను వీడియో చూసా మీరు ఇన్బాక్స్ మీద క్లిక్ చేస్తే నాకు ఇట్లా వచ్చింది గైస్ క్లెయిమ్ చేస్తున్నాను ప్రతిరోజు వస్తాయి పైసలు ప్రతి ఒక్కటి చూపించినవన్నీ ఖచ్చితంగా డైలీగా వస్తాయి డైలీ మీ క్లెయిమ్ చేస్తూనే ఉండాలి మీ లక్ మంచిగా ఉంటే లక్కీ డ్రాలో ఐటమ్స్ వస్తాయి అంటే ఐటమ్ అంటే నేను క్యారెక్టర్స్ వస్తాయి అంతే నాకైతే స్టార్టింగ్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ వచ్చింది సో సెట్టింగ్స్ ఇది లాస్ట్ సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక బేసిక్స్ మీకు ఇట్లా వస్తాయి మీరు ఒకవేళ 8GB ర్యామ్ లేకపోతే 4GB ర్యామ్ అని ఉంటే మీరు ఆర్డర్లో పెట్టుకొని ఆడుకోవచ్చు అది 2GB కాబట్టి స్టాండర్డ్లో పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ ఇది మ్యాప్ అని అంటే మన గేమ్లో నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ ఎప్పుడు గిట్ట పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకుంటాను నేను అట్లా పెట్టుకుంటే షార్ట్స్ మొత్తం కరెక్ట్ ఉంటాయి 28 18 28 38 48 అలా పెట్టుకుంటే మంచి కిల్స్ చేయవచ్చు మీరు అయిపోయాక నెక్స్ట్ కంట్రోల్స్లో మంచిగా పెట్టుకునే నేను చెప్తాను చూడండి కంట్రోల్స్లో జస్ట్ హోల్ 5 టు స్కోప్ అనేది ఆప్షన్
ఒక్కటే పెట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకో. నెక్స్ట్ కస్టమ్ హోమ్ ఉండడానికి దీనితో గేమ్ కంట్రోల్స్ ఉంటాయి. వాడిని కంట్రోల్స్ జస్ట్ ఇట్లా సెట్ సెట్ పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి కంట్రోల్స్. ఇట్లా సెట్ చేసేసి ఇక కస్టమ్ హోమ్ మీరు చేస్తే మీకు ఇట్లా వస్తాయి. గేమ్ ఏముంటుంది అట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఇవన్నీ చిన్నగా వస్తాయి. యాక్చువల్లీ మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. చిన్న అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా. మనకి నచ్చిన విధంగా అన్నీ మార్చుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు, చిన్న వేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఈ గన్ షిఫ్టింగ్ ఇదేంటో నా కోసం పెద్ద వేయలేదు. అది గ్రైడ్ స్టోవాస్ గ్రైడ్స్ ఉంటే ఇవి దీంట్లోనే ఫిల్ ఏమంటాయి చూపిస్తాయి. దీంట్లో మీకు సంబంధించిన స్టాచ్యూ సింబల్స్ ఇంకా వస్తాయి, స్నోవాస్ వస్తాయి. అన్నీ దీంట్లోనే ఉంటాయి, గ్రైడ్ సింబల్లోనే. అండ్ మెడికిట్ ఒకవేళ మీకు ఇట్లా హెల్త్కి తగ్గిందనుకో అవి వాటి మీద క్లిక్ చేస్తే మీకు హెల్త్ ఇస్తుంది. మీకు ఒకవేళ అలాగే ఇట్లా ఉంటే అలాగే ఇంకేసుకోవచ్చు. అదొక సింబల్ అనేది సైలెన్స్ ఉంది చూడండి, సైలెన్స్ సింబల్ అక్కడ ఉంటుంది. అది మైక్ బాగా ఇంపార్టెంట్ మాట్లాడుకోవడానికి. ఆ స్పీకర్ మైక్ అండ్ స్పీకర్ అది లొకేషన్ నాకు ఐడియా లేదు. లొకేషన్ ఏంటో అని క్లిక్ చేస్తే మాత్రం అది రావట్లేదు సరిగా. సౌండ్ గేమ్ లాగిన్ అయినాక మీకు ఇట్లా వస్తాయి, ఇట్లా పెట్టుకోవచ్చు తక్కువ. చాలా డిస్టెన్స్ దానికి బంద్ చేసిన మ్యూజిక్ ఇట్లా పెట్టుకో. సౌండ్ సిస్టమ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే గేమ్లో ఆడేటప్పుడు మన షూట్ సౌండ్స్. ఇది ఆటో పికప్. దీంట్లో ఏం మీరు చెప్పడానికి అంటే డిఫాల్ట్. సో బ్యాక్ వచ్చేసాక మళ్ళీ మెసేజ్ సింబల్ అని చేయండి కింద. అది నెక్స్ట్ వచ్చేసి అండ్ మీకు క్లిక్ చేస్తే చూడండి, క్లిక్ చేస్తే ఏమొస్తే మీకు చూపిస్తా చూడండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో ఇక మా యొక్క ఛార్జింగ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది గైడ్ మిస్టేక్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మా ఫ్రెండ్స్కి క్రియేషన్ గైడ్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఎంత మెసేజ్ చేసి ఛార్జింగ్ చేయవచ్చు. ఈ ఫ్రెండ్స్తోనే మా ఆన్తో ఉన్న ఫ్రెండ్స్తోనే ఛార్జ్ చేయవచ్చు. అక్కడ మీరు క్లిక్ చేసుకొని మా దానికి
మనకి తెలియాల్సిన ఫ్రెండ్స్ ఉంటే అక్కడ టైప్ చేసి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్తోనే. నెక్స్ట్ వచ్చేసి పెట్ ఆప్షన్. కొందరికి పెట్స్ వస్తే లెవెల్స్ కంప్లీట్ చేస్తే కొందరికి రావు, కొందరు కొనుక్కుంటారు ఇంకా పెట్స్. నాకు వచ్చిన మాత్రం ఇది ఒకటి పెట్ గెస్ట్ అకౌంట్లో నేను చూపిస్తాను. ఒక్కొక్క పెట్ ఎలా ఉంటుందని చూపిస్తా చూడండి. ఫియరింగ్ నాకు తెలియదు. ఇది పాండా. ఇవన్నీ పెట్సే. ఇది మిస్టర్ ఇది ఈగర్. ఈ లాస్ట్ ఈవెంట్లో కొన్ని దగ్గర వచ్చినాయి కానీ నాకు స్కిన్ వేసిన పెట్టి రాలేదు గైస్. జస్ట్ 2 days పెట్టున్నారు ఈవెంట్. 2 daysతో ఆడిన వాళ్ళకి మంచిగా చెప్పచ్చు ఈ కదా. బాగా పెట్స్ పెట్టే ఇదేంటి నాకు అసలు మీరు ఏరియా గైస్. డిఫరెంట్ అని పెట్టే నాకు వేసి పెద్దగా ఎవరికి రాయాలనుకుంటా పెట్టేది కాకపోతే మరి మంచిగా అని పెట్టే. అసలు అసలు ఏం యూజ్ అయ్యామో నాకు అసలు ఇది ఏరియా నాకు గైస్ పెట్టే. ఇది చూస్తారా పెట్టేమంటారు. నెక్స్ట్ వచ్చేది పవన్ కదా. అక్క వాళ్ళకి అంటారు మంచిగా ఉంది మన భాషలో. నిజాన్ని కుక్ డాగ్ రెక్కలతో ఉంది డాగ్. ఈ రోబోట్ ఈ కుక్క పిల్లలు బాగా ఎంజాయ్ చేసి పెడితే. ఈ రోబోట్ కొందరు కష్టం నాకు తెలిసి చాలా మందికి వచ్చినాయి పెద్ద రోబోట్ తయారు. నైట్ అంటారు. ఇది చెప్పేసాం కదా బైస్పెట్ గురించి. పాండా ఇది. అంతే గైస్ పెట్స్ నిజం అన్నింటి గురించి చెప్పిన కావచ్చు. సో బ్యాక్ కట్ చేశాక నా బ్యాక్ సైడ్ ఉన్న ప్లేసు అది కలహరి అనే మ్యాప్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ నా వీడియోలో అది నేను ప్లే చేసి చూపిస్తాను. అంటే గేమ్ అది నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను గాయస్. సో చూసి కొంచెం లైక్ చేయండి. సో ఈ వీడియో కింద గాయస్ నేను రేపు గేమ్స్ ఆడి చూపిస్తాను.